పప్పు వేరే రెడీ చేశాను. గోంగూర, ఎర్రమిరపకాయలు, ఉల్లిపాయలు, అందులో పసుపు, నూనె అన్నీ వేసి ఇది మళ్ళీ వేరేగా విజిల్ పెడతాను. పప్పు అయిపోయిన తర్వాత ఇది రెడీ అయిపోయిన తర్వాత ఇవన్నీ కలిపి మళ్ళీ పోపు వేస్తాను. వెల్లుల్లిపాయ కూడా అన్నము, గోంగూర, పప్పు. మూడు రెడీగా వస్తున్నాయి విజిల్స్, ఒకటి తర్వాత ఒకటి వస్తాయి. ఎగ్ బోండా వేయడానికి ఎగ్స్ బాయిల్ చేసి రెడీ చేశాను, పిండి రెడీ చేశాను, ఆయిల్ పెట్టాను. ఇప్పుడు ఎగ్స్ కట్ చేస్తాను. నీటిలోనూ ఇలా చాకు పెట్టి ఇలా కట్ చేస్తే నీట్గా వస్తాయి కటింగ్. గోంగూర పప్పు, ఎగ్ బోండా ఈరోజు. ఇంకా వంకాయ బజ్జీ చేస్తాను. తర్వాత వంకాయ కర్రీ చేస్తాను. అన్నీ కలిపి ఒకటే వీడియో పెడతాను ఈరోజు. అలా పెడదాం అనుకున్నాను కానీ మళ్ళీ కట్ అయిపోయింది చేయి తగిలే, అందుకే చిన్నగా అవి పెట్టేశాను. ఇదంతా అయిందంతా కలిపి ఒకటి చేస్తాను. మా కుక్కర్లు పిలుస్తున్నాయి, అటువైపు ఒకసారి వెళ్ళాలి. ఏ కుక్కర్కి వచ్చిందో చూడాలి. గోంగూరకు వచ్చిందా లేకపోతే పప్పుకి వచ్చిందా. పప్పు క్లీన్ చేసుకోవాలి. ఒకవైపు వంట అవుతుంటే ఒకవైపు క్లీనింగ్ అయిపోవాలి. సిమ్లో పెడుతున్నాను. ఎగ్స్ కటింగ్ అయిపోయి పిండి రెడీ అయింది, ఇక వేయడమే. బేకింగ్ సోడా అవన్నీ వేస్తే హెల్త్కి మంచిది కాదని వేయను. వంట సోడా కానీ ఏమి వేయను. ఇలా కలుపుతాను అనమాట. ఎంత వేయలేదు అంత బాగా కలిపితే బాగా వస్తుంది. ఆయిల్ హీట్ అయిందా లేదా టెస్ట్. చిన్నగా వేసేసి పొయ్యిలో వేసేమంటారు అగ్నిదేవుడి, కానీ అదే మా నాన్నమ్మ మా అమ్మ చెప్పేవారు. చిన్నగా చేసి ఇలా పొయ్యి దగ్గర వేస్తే అగ్నిదేవుడికి అని చెప్తారు. మన వంట హ్యాపీగా అయిపోతుందని. ఇంకా ఒకటి వేస్తున్నాను. మళ్ళీ కుక్కర్లు పిలుస్తున్నాం. వెళ్ళాలి.
బాబా పేలింది బాబా, ఇప్పుడు వేయలేదు ఇవి. ఓకే, తీసేస్తాను. పేలుతున్నాయి. ఇప్పుడు మనం పండించిన వంకాయలు వేస్తున్నాను. బాబాయ్ పేలింది. మిరపకాయలు వేస్తున్నాను. మామూలు కాదు, గట్టిగా పేలింది. చెయ్యి అంతా కాలింది. బజ్జీలు, పప్పు అదంతా కలిపి ఒక వీడియో అయింది. పోపు వేసేది తయారయ్యిన తర్వాత మళ్ళీ చిన్న షార్ట్ వీడియో పెడతాను. ఈ వీడియోలు అప్లోడ్ అవ్వడానికి కూడా చాలా టైం తీసుకుంటుంది. డేటా అయిపోతుంది, సరిపోవట్లేదు. ఇదిగో పప్పు గిన్నెతో వాటర్ తీసి పక్కన పెడితే మిరపకాయలు అన్నీ మెత్తగా అయిపోతాయి. బాగుంటుంది. ఇది గోంగూర, ఇది కూడా మెత్తగా అయిపోతుంది. ఇది ఏమంటారో తెలీదు, దీంట్లో ఇలా చేసేస్తా. కవ్వుకొని బాగుంటుంది. తర్వాత గోంగూర కూడా మంచిగా చేసేసి దాన్ని దీన్ని కలిపి పెడతాను. అంటే ఎండు కారం చాలా తక్కువ వాడతాను, ఎక్కువగా పచ్చిమిరపకాయలు వాడతాను. గోంగూరలో నీరంతా పప్పులో ఉంచుతాను. ఇది అదే ఇలా చేయడానికి అవుతుంది.
వేసిన తర్వాత